రే చరణం, ఉప్పుగాడు ఎక్కడ? వాడికి ఒకసారి ఫోన్ చేయి. నేను ఫోన్ చేసిన ఆడ ఎత్తలే అన్న. ఫోన్ ఎత్తకపోవడం ఏంట్రా? ఎప్పుడూ కలిసి తిరుగుతారుగా, మళ్ళీ ఏమైంది? వస్తాను నాకు. అటుపోరా, అటుపోయి కూర్చోబో. ఏమైందిరా? వాడే వస్తున్నారన్న, వాడినే అడుగు. రే ఉప్పు, బాబాయ్ ఒకసారి ఇట్రా. వస్తున్నా. కూర్చో. చరణగారితో ఎందుకు మాట్లాడలేదురా నువ్వు? ఏం లేదు బాబాయ్. ఏమి లేనప్పుడు ఎందుకు మాట్లాడలేదురా? నేను అన్నాగా చెప్పు. వదిలే బాబాయ్, వాడు వేస్ట్ గాడు. అసలు ఏం జరిగిందో చెప్పరా అంటే వేస్ట్ గాడు అంటావు. ఏంటి బాబాయ్ చెప్పేది? వాడు నేను ఏదైనా స్టార్ట్ పెడితే వాడు పిచ్చి పిచ్చి స్టిక్కర్లో పెడుతున్నాడు. అసలు వాడికి ఎందుకు చెప్పు? ఎరా చరణం, వాడికి నచ్చినప్పుడు ఎందుకు స్టిక్కర్స్ పెట్టడం? వాడు నా ఫ్రెండ్ అన్న, నేను కాకపోతే ఎవడు ఏడిపిస్తాడు? ప్రతిదానికి అమ్మాయిలాగా ఏడుస్తాడన్న, కేగాల్లాగా. నెంబర్ ఏమో బ్లాక్ లిస్ట్లో పెడతాడు. నువ్వే చెప్పన్న, ఫ్రెండ్స్ ఎవరైనా సరదాగా అంటే బెదిరేస్తారన్న. రిప్లైలు ఇవ్వకుండా ఉంటాం, ఫోన్లు ఎత్తకుండా ఉంటాం, ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే? వాడు బొచ్చాడు అంటాడు, పనికిమాల స్టిక్కర్లు అన్నీ పెడతాడు. కొన్ని స్టిక్కర్స్ అయితే వాళ్ళ మొహమే ఉండదు. నేనేం ఫీల్ అవుతున్నా. ప్రతిదానికి అక్కాయిగాల్లాగా బెదిరిస్తాడు. నువ్వు కూడా ఏదో ఒక స్టిక్కర్స్ పెడుతూనే ఉన్నావు కదరా, అలాంటప్పుడు వాడు పెడుతున్న నెంబర్ ఎందుకు బ్లాక్ లిస్ట్లో వాడి పెడుతున్నావు? ఫోన్ అంటే ఎవరు చూడరు బాబాయ్. మన ఫోన్ మా అమ్మ మనం చూస్తారు. ఆ మెసేజ్లు స్టిక్కర్లు చూస్తే ఏమనుకుంటారు చెప్పు? అరే ఉప్పు, అసలు నీకు వాట్సాప్ చాటింగ్ అంటే ఏంటో తెలుసా? ఇద్దరు మనుషుల మధ్య పర్సనల్ చాటింగ్ రా. అసలు అది మూడో మనిషికి సంబంధమే ఉండదు. సరే, ఒకవేళ ఎవరైనా చూసారే అనుకో, అది మీ అమ్మ అయినా, నాన్న అయినా, పెళ్ళి అయితే భార్య అయినా, ఇంకెవరైనా సరే, వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళేగా, మీ వయసు నుండి వచ్చిన వాళ్ళేగా. అసలు వయసుతో సంబంధమే ఉందరా? వాళ్ళకే ఫ్రెండ్స్ ఉంటారుగా. వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు 100 అనుకొని ఉంటారు, కొట్టుకొని ఉంటారు, తిట్టుకొని ఉంటారు, అన్నీ చేసే ఉంటారు కదా. అవునా కాదా? ఫ్రెండ్స్ అంటే అన్నీ చేస్తారా? అలా ఉంటేనే ఫ్రెండ్షిప్ అంటే. అది మీ అమ్మ నాన్న అర్థం చేసుకోరా? ఇంకెవరైనా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకే ఫ్రెండ్స్ ఉంటారు. అయినా ఒకవేళ ఇదేంటి అని ఎవరైనా అడిగారనుకో, అది మీ అమ్మ నాన్నే అడిగారనుకో, వాళ్ళకి నీ ఫ్రెండ్ గురించి తెలియదు, కానీ నీకు నీ ఫ్రెండ్ గురించి తెలుసుగా. వాడు ఎలా ఉంటాడో తెలుసుగా. చెప్పు, మేము ఎలాగే ఉంటామని. అప్పటికే అర్థం చేసుకోలేదనుకో, వాళ్ళకంతే అర్థమైందని వదిలేయి, నష్టమే ఉంది. ఫ్రెండ్స్ అంటేనే సరదారా ఉప్పు, అంతేకాని సరదాగా ఏదో కామెంట్ చేశాడనో, ఒకసారి ఏడిపించాడనో నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అదేనే కాదు బాబాయ్, నాకు నచ్చిన హీరోనో, నాకు నచ్చిన క్రికెటర్నో ఊరికే కామెంట్ చేస్తాడు బాబాయ్. సొల్లుగాడు అనవద్దులని 100 సార్లు చెప్పా, అయినా కానీ అంటాడు బాబాయ్. నీకెందుకురా చరణం? వాడి ఫేవరెట్ హీరోనే, క్రికెటర్నే, నువ్వెందుకు కామెంట్ చేస్తున్నావు? నేను కదన్న, వాడే ఫస్ట్ అన్నాడన్న. నాకు కోపం రాదా? ఎవరైనా మంచి చేస్తే మంచి అంట, ఎదవైతే ఎదవే అంటారు. దానికి ఒప్పుకోవట్లేదు వాడు. వాడు కాదని గొడ్డలు చింపుకున్నా నిజం అబద్ధం కాదు కన్నా. గంటకు ఒక మాట, రోజుకు ఒక పాట పాడితే అన్నీ ఎవరైనా ఎదవే అంటారు. నిజం చెప్తే గొడ్డలు చింపుకుంటా గొర్రెల్లాగా. అరే చరణం, నువ్వు మావాడి గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్స్ట్రా చేస్తే తగులుతాయి నీకు. నువ్వు చెప్పు బాబాయ్ వాడికి. మా ఉన్నప్పుడు లేదా తగులుతీ అంట. ఏమైందిరా మీకు? వాడు చెప్పు బాబాయ్, మావాడి గురించి ఎక్కువ మాట్లాడి చదువుకోను. మీ వాడా? మీ అన్న తమ్ముడా? వాళ్ళకంటే ఎక్కువ బాబాయ్. అమ్మ నాన్న మావాడు. బాగుందిరా. అమ్మ నాన్న మీ వాడు, సూపర్, గ్రేట్ ఫ్యానిజం. ఇంతమంది నీలాంటి అభిమానుల్ని, కోట్ల అభిమానులు సంపాదించుకునే హీరోలు చాలా గొప్పవాళ్ళు కదా. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసుంటే కోట్ల మంది అభిమానులు సంపాదించుకొని ఉంటారు, హీరోస్ కానీ, క్రికెటర్స్ కానీ. కానీ ఉప్పు, నాకు ఒకటి క్లారిటీ చెప్పు. నువ్వు అభిమానించే హీరోనో లేదా క్రికెటరో, నువ్వు గొడ్డలు చించుకొని తిరిగే రాజకీయ నాయకుడు, సరే రాజకీయ నాయకుని వదిలేద్దాం,
వాళ్ళ జోబులోంచి రూపాయి కూడా తీసి పెట్టరు. మన దగ్గర నుంచి వసూలు చేసిన ట్యాక్స్లే ముప్పావంతు వాళ్ళు మింగి పావలా మనం పడేస్తారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు, దాన్ని వదిలేద్దాం. ఇక హీరోలు, క్రికెటర్స్. మీకు ఎప్పుడైనా ఒక పెన్ను, ఒక పుస్తకమో, ఒక చొక్కానో, లేకపోతే ఒక ముద్దన్నమో పెట్టారా? పోనీ నీకు అవసరం అంటే ఒక రూపాయి ఇచ్చారా? నాకు పని ఉందంటే చేసి పెట్టారా? కోర్స్ వాళ్ళు ఏం అనలేం, ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ వీడిని ఫ్రెండ్ రా, నేను సరదాగా ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, బాధల్లో తోడుంటాడు, కష్టాల్లో కన్నీళ్ళల్లో వెంటే నిలబడతాడు, నీకోసం ఏదైనా చేస్తాడు, ఎక్కడికైనా వస్తాడు. మీ అభిమానం, మీరు అభిమానించే సెలబ్రిటీలు తప్పనను, కానీ అరక్షణకు కూడా అవసరం తీర్చలేని అభిమానం కోసం అన్నీ తానే నిలబడే ఫ్రెండ్ని దూరం చేసుకోవడం, వారితో మాట్లాడకుండా ఉండడం మూర్ఖత్వం రా. మీరు కొట్లు చించుకొని అభిమానించే ఏ హీరో కానీ సెలబ్రిటీ కానీ మీకు సాయం చేయడరా. కానీ నాకు అవసరం అంటే వాడి దగ్గర లేకపోయినా వేరే వాడి దగ్గర అప్పు చేసినా సరే వాడు డబ్బులు ఇస్తాడు. నువ్వు ఎక్కడో బయట ఉండి మా ఇంటికి వెళ్ళి ఈ పని చేయరా అంటే వాడు చేసే పని ఆపుకొని మరీ వెళ్ళి ఆ పని చేస్తాడు. అర్ధరాత్రి అయినా సరే, అర్థం లేని ఏ పనులకైనా సరే ఫ్రెండే తోడుంటాడు. మనం అభిమానించే ఏ సెలబ్రిటీలైనా సరే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారా, అర్థమైందే? అయినా వాట్సాప్లో ఏదో స్టిక్కర్స్ పెడతాడంటున్నావు, నువ్వు పెట్టలేదా? నువ్వు పెట్టావుగా. వాడు ఏమైనా సీరియస్గా తీసుకున్నాడా ఏంటి? తీసుకోడు, ఎందుకంటే వాడికి నువ్వు ఫ్రెండ్, మరి వాడు నీ ఫ్రెండ్ కాదా? అయినా వాట్సాప్ చాట్ అంటేనే పర్సనల్ రా, మూడో వ్యక్తికి చూపించడం నీ తప్పు, అర్థమైందే? ఎందుకంటే ఏ ఇద్దరు మనుషుల మధ్య పర్సనల్ చాట్ అయినా సరే మూడో వ్యక్తి చూడడం అనేది తప్పే. అసలు ఏ క్రికెటర్ గురించి అయినా, ఏ హీరో గురించి అయినా, ఇంకెవరి గురించి అయినా సరే తప్పుగా మాట్లాడే హక్కు ఎవరికి లేదురా. నీ హీరో నీకెంత గొప్ప, వాడి హీరో వాడికి ఎంత గొప్ప కదరా. నువ్వెందుకు అంటున్నావు? వాడంటాడు బాబు ముందంటే ఏంటి, వెనకంటే ఏంట్రా అంటున్నావుగా. మరి వాడిని ఇలా బెదిరించలేదే ఏ? అయినా ఏదో మెచ్యూరిటీ అంటావంట కదరా. చిన్న విషయాలకే అమ్మాయిలా బెదిరించడం, రిప్లైలు ఇవ్వకుండా ఉండటం, ఫోన్లు ఎత్తకుండా ఉండటం, నెంబర్ వాట్సాప్లో బ్లాక్ లిస్ట్లో పెట్టడం అక్కలాగా, ఇదేనా మెచ్యూరిటీ? ఒక్కటి గుర్తుపెట్టుకోరా, ఫ్రెండ్ అంటే అవసరం వచ్చినప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు కాదు, ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక్కటిగా కలిసి ఉంటాం. నీ కోసం నీతో ఉండే ఫ్రెండ్ని ఎప్పుడు వదులుకోకురా. లైఫ్లో సంతోషం మిస్ అయింది. మీ అభిమానం మీ ఇష్టం, కానీ మీ ముక్కు మొహం కూడా తెలియని వాళ్ళ మీద అభిమానంతో మిమ్మల్ని ఇష్టపడి మీతోనే ఉండే వాళ్ళని ఎవరిని దూరం చేసుకోకండి. ఎందుకంటే మీరు అభిమానించే వాళ్ళు ఎవరు మీకోసం ఒక్కసారి కూడా రారు, కానీ ఎప్పుడైనా ఎక్కడికైనా మీకోసం వచ్చేది ఒక్క స్నేహితుడు మాత్రమే. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, ఓన్లీ ఫ్రెండ్ ఫర్ యూ.